నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కళాశాలలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. చదువు చెప్పి బుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాల్ మార్క్ పొలేనియా ఎంబీఏ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్ల కోసం వచ్చిన రామ్ అనే విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలోనే ఇలాగే చేయడంతో ఈసారి ఎలాగైనా ఆధారాలతో పట్టుకోవాలని విద్యార్థులు ప్లాన్ చేశారు. ప్రిన్సిపాల్ని అరాచకాన్ని వీడియో తీశారు. లైంగిక దాడి నుంచి తప్పించుకునేందుకు సదరు విద్యార్థి ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్నర్ నోటితో గట్టిగా కొరికాడు. ప్రస్తుతం ప్రిన్సిపాల్ పరారులో ఉండగా విద్యార్థులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పీజీ సెంటర్ కొల్లాపూర్లో నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇక్కడికి మా సీనియర్స్ టీసీ మెమోల కోసం వచ్చిండ్రు. వాళ్ళ దగ్గర ప్రిన్సిపల్ సార్ మార్క్ పులినిసన్ టీసీ మేము అడిగితే మా సీనియర్స్ ఇట్లా రూమ్కి పిలిచిండు. కాల్ చేసి ఈరోజు నైట్ ఇట్లా రూమ్కి పిలిస్తే ఇట్లా మా సీనియర్ వచ్చి నాకు చెప్పిండు, ఇట్లా నేను రూమ్ పిలుస్తుండు, నాకు భయం అవుతుంది, ఇట్లా మీరు దూరం ఉండి ప్రిన్సిపల్ చాలా తేడాగాడు అని చెప్పేసి చెప్పిండ్రు. మా సీనియర్ అన్న భయపడుతుంటే ఇట్లా ప్లాన్ చెప్పిండు. మా సీనియర్ అన్న ఇట్లా నాతోనే ఇది ముగింపు కావాలి, ఇంకా మా జూనియర్స్తో ఎవరికి ఇట్లా కాకూడదు అని చెప్పేసి ఇట్లా ఒక ప్లాన్ చెప్పిండు. నేను ఫస్ట్ వెళ్ళి నేను సార్తో కలిసి ఉంటా, అప్పుడు నువ్వు వచ్చి ఒక ప్రూఫ్ ఉండాలి కదా, ఆ ప్రూఫ్ కోసం నువ్వు ఒక వీడియో ది అని చెప్పేసి నాకు చెప్పిండు. అతను ప్రిన్సిపల్ సార్ వచ్చి తను బైక్ మీద ఎక్కించుకొని పోయిండు మా సీనియర్ను. తర్వాత ఒక తప్పించుకొని వచ్చిండు ఇట్లా ఫుడ్ తినాలని చెప్పేసి. తర్వాత మళ్ళీ కాల్ చేసిండు ప్రిన్సిపల్ సారు, బైక్ ఇచ్చిండు అన్నకు బైక్ ఇస్తే మా సీనియర్కు ఆయన బైక్ వేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత నేను ఆ రూమ్ బయట నేను వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను కాల్లో ఉన్నా. ఇట్లా కాల్లో ఉన్నప్పుడు అన్న మొత్తం ప్రిన్సిపల్ ఇట్లా ప్రొసీడ్ అయ్యేటప్పుడు నాకు అన్న కాల్లో ఉన్నప్పుడు పిలిచినప్పుడు నేను వెళ్ళి వీడియో తీసి అది ప్రూఫ్గా వీడియో తీసిన అంతే. నా పేరు ఆది, కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఎంఎస్డబ్ల్యూ విద్యార్థిని. ఈరోజు 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి రామ్ అన్నటువంటి విద్యార్థి తమ సర్టిఫికెట్ల కోసం కొల్లాపూర్ పీజీ సెంటర్ కాలేజీకి శనివారం రోజు రావడం జరిగింది. శనివారం రోజున ప్రిన్సిపాల్ గారు అందుబాటులో లేకపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే కాలేజీలో ఉన్నాడు. ఈరోజు మంగళవారం ప్రిన్సిపల్ గారిని సంప్రదించి తమ సర్టిఫికెట్లను అడిగినప్పటికీ కూడా ప్రిన్సిపల్ గారు తన సర్టిఫికెట్ కేవలం మెమో ఇచ్చి టీసీ ఇవ్వకపోగా ఇప్పుడు రాత్రి అంటే 10 గంటల సమయంలో ప్రిన్సిపల్ గారు తన రూమ్కు రావాలని చెప్పి ఆ అబ్బాయిని వేధించిన తర్వాత కూడా తన రూమ్లోకి పిలుచుకొని మానసికంగా శారీరకంగా తనని ఇబ్బంది పెట్టి తన సెక్సువల్ రూపంలో తనను కలవడం కూడా జరిగింది. ఇట్లాంటివి కూడా గతంలో ప్రిన్సిపల్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే విద్యార్థిని కూడా గతంలో రామ్ అనేటువంటి విద్యార్థిని 2 సార్లు చేశాడు. ఇది 3వసారి. కాబట్టి అబ్బాయికి ఏం తోచినటువంటి స్థితిలో ఒక ప్రూఫ్ కావాలని చెప్పేసి తోటి విద్యార్థిని తీసుకెళ్ళి ఒక ఎవిడెన్స్గా వీడియోను తీసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్లో మేము ఎవిడెన్స్ను సబ్మిట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ప్రిన్సిపల్ గారు పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మార్క్ పొలోనియస్ ప్రిన్సిపల్ గారు ఆయనను ఎంబడే పట్టుకొని ఆయన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పీజీ కాలేజీలో 400 మంది విద్యార్థులకు పైగా ఇక్కడ అడ్మిషన్ పొంది ఉన్నారు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే కేవలం 50 మంది విద్యార్థులే ఈ క్యాంపస్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీటన్నిటికీ కారణం కేవలం ప్రిన్సిపల్ గారే. కాబట్టి తక్షణమే వీసీ గారు ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే ఇతన్ని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తాం. ఇది ప్రిన్సిపాల్ గత 5 సంవత్సరాల నుండి ఇక్కడనే ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ పనిచేస్తున్నట్టు ప్రిన్సిపాల్ విద్యార్థినిల పైన కాకుండా విద్యార్థుల పైననే అఘాయితానికి పాల్పడతా ఉన్నాడు. పాల్పడడంతో పాటుగా ఇక్కడ ఉన్నంటి విద్యార్థులను అక్కడనే ఉన్నంటి స్టాఫ్ను చాలా మంది పైన కూడా ఇలాంటి విచిత్రమైన అఘాయితాలకు పాల్పడతా ఉన్నాడు. కానీ పాలక మండలిగా ఉన్నంటి ఈసీ పాలమూరు యూనివర్సిటీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నంటి ఈ స్టాఫ్ కానీ ఎక్కడ పర్యవేక్షణ కానీ రక్షణ కానీ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఇట్లాంటి పనికిమాలిన ఆలోచన కలిగినంటి ప్రిన్సిపాల్ని తక్షణమే
సర్వీస్ నుంటే తొలగించాలనేది మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో విద్యార్థుల హాస్టల్ ఉంది, పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది. బాయ్స్ కు గర్ల్స్ కు రక్షణ కల్పించాల్సిన ఒక ప్రిన్సిపాలే ఇవాళ చేనుకు కంచె వేస్తే కంచెనే చేను మేసినట్టుగా ఇవాళ కాలేజీ యొక్క ప్రిన్సిపాలే విద్యార్థినులకు రక్షణ ఉండాల్సిన ప్రిన్సిపాల్ ఇవాళ విద్యార్థినీల పైన విద్యార్థుల పైన అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నంటే మార్క్స్ నెపోలియన్ను తక్షణమే సర్వీస్ నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే ఇక్కడ జరిగిన ఘటనకు బాధ్యత వహించి వీసీ గారు రాజీనామా చేయాలి. ఎందుకోసం అంటే వీసీ గారికి ట్రావెలెన్స్ అలవెన్స్ ఇస్తున్నారు, లక్షల రూపాయల జీతం ఇస్తున్నారు. అన్ని ఈ జిల్లాలో ఉన్నంటి డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలను పర్యవేక్షణ చేయాలి. నెలకొక్కసారైనా విద్యా సంస్థలకు వచ్చిపోవాలి. కానీ ఎక్కడ వచ్చిపోయిన పరిస్థితి లేదు. ఒక్క విద్యా సంస్థను కూడా పరిశీలన చేసి ఇక్కడ ఉన్నంటి సమస్యల్ని పరిష్కరించినట్టు పరిస్థితి లేదు. అట్లాంటి స్థాయిలో ఉన్నంటి ఈసీ నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాడు. నిన్న జరిగిన తక్షణమే రాత్రి జరిగిన 10 గంటలకు జరిగిన తక్షణమే ఈసీ గారికి సమాచారం పోయింది. ఇక్కడ ఉన్నంటి ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నారో వీసీ గారికి తెలుసు. మరి తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. రిమాండ్ చేయకపోతే శాంతియుతంగా చేస్తున్నట్టు ఈ ధర్నా పెద్ద ఎత్తున విద్యార్థులని సమీకరించి పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో విద్యా సంస్థలో సీటీములను ఏర్పాటు చేసి మొత్తం ఈ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని చైతన్యం చేయడం కోసం సీటీముల్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ సీటీములు సరిగా పనిచేయట్లేదు. ఈ యొక్క లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టాలను యూనివర్సిటీ స్థాయిలో కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నంటి విద్యా సంస్థలో ఉన్నాయి. కానీ అవేవి పని చేయకుండా ఉంటున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నంటి ప్రభుత్వాలు కూడా వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడమే ఇట్లాంటి అఘాయితాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మహిళలకు రక్షణ కాదు, మొగళ్ళకే రక్షణ లేకుండా పోతా ఉంది. అది ఒక మంత్రి నియోజకవర్గంలో జరగడం అంటే సిగ్గుచేటని సందర్భంగా చెప్తా ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రభుత్వం కానీ పాలక మండలి కానీ ఇక్కడ ఉన్నట్టు ఈసీ గారు కానీ ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకుని రాష్ట్రంలో అనేక విద్యా సంస్థల పైన ఇట్లాంటి వేధింపులు విద్యార్థులకు ఉండేది. కానీ ఇవాళ విద్యా బుద్ధులు చేసే గురువులే ఇవాళ విద్యార్థుల పైన ఇలాంటి లైంగిక దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఈ ప్రిన్సిపాల్ ను శాశ్వతంగా రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని వేళలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.